మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి నెల మాస ఫలితాలు. మార్చి నెలలో అష్టమ శని ప్రభావం వలన కర్కాటక రాశి వారికి జరిగేది ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇలానే జరుగుతుంది. అష్టమ శని ప్రభావం నుండి కర్కాటక రాశి వారు బయటపడడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ రాశికి చెందిన వ్యక్తుల మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే వీరికి మంచి పనులు చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయకారులుగా ఉంటారు. అయితే ఒక్కొక్కసారి వీరి మంచితనమే వీరికి సమస్యలు తెచ్చిపెడుతుంది. కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు గొడవలు, కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వీరి యొక్క ఆలోచనలు చాలా వేగంగా మారిపోతాయి. క్షణానికి ఒక్కో నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటే అవకాశాలు కూడా ఉన్నాయి. జన్మరాశి నుంచి 8వ రాశిలో శని సంచారం చేస్తే దానిని అష్టమ శని అంటారు. అయితే కర్కాటక రాశి వారికి ఈ అష్టమ శని ప్రభావం వల్ల చాలా రకాల బాధలు కలుగుతాయి. ఉద్యోగంలో ఆటంకాలు, వ్యాపారంలో ఒడిదుడుకులు, వృత్తి వ్యాపార ఉద్యోగంలో శత్రుబాధలు, అందరూ వ్యతిరేకంగా ప్రవర్తించటం జరుగుతాయి. అవసరానికి సహాయం చేసేవారు కూడా ఉండరు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈ నెల మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే మీ యొక్క ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిమిషానికి మారిపోతూ ఉంటాయి. వ్యాపార అభివృద్ధి గురించి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలని చేసే ఆలోచనలు ఈ నెల మీకు అంత మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ప్రతి చిన్న విషయానికి కలవరం, ఆందోళన చెందుతారు. చాలా వరకు పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి. వాహన ప్రమాదం తప్పదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ముఖ్యంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు తీసుకొని వాహనం నడిపితే యాక్సిడెంట్ అవుతుంది. ఈ నెల మీ వల్ల ఇతరులు కానీ, ఇతరుల వల్ల మీకు కానీ గాయాలవుతాయి. నిర్లక్ష్యంగా అస్సలు ఉండకండి. శని ప్రభావం ఉండటం వల్ల మీరు ఈ నెల చికాకుగా ఉంటారు. అందరిపై కోపం ప్రదర్శిస్తారు. ఎందుకు కోప్పడుతున్నారో కూడా మీకే తెలియదు. అకాల భోజనం చేస్తారు. సమయం కాని సమయంలో ఆహారం తింటారు. దేనిపై మనసు పెట్టరు. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్లుగా వ్యవహరిస్తారు. పెద్దల మాట, పై అధికారుల మాట పెడచెవిన పెడుతూ ఉంటారు. నిందారోపణలను ఎదుర్కొంటూ ఉంటారు. మాట పట్టింపులు, కుటుంబంలో ఎవరూ కలిసి రాకపోవటము, ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి కరువవటం జరుగుతుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక విధంగా గాయాలవుతాయి. ఈ మార్చి నెలలో కర్కాటక రాశి వారికి మానసిక మరియు శారీరక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఆందోళన కలిగించు సంఘటనలు ఎదురవుతాయి. మొత్తం మీద ఈ నెల మీకు పిచ్చిగా ఉంటుంది. సరదాగా ఉండలేరు. నిద్ర పోలేరు. పనిపై శ్రద్ధ చూపించరు. వ్యాపారం చేయాలనే ఆసక్తి కూడా కోల్పోతారు. ఆకస్మిక బదిలీలు, ఇబ్బందికి గురి అవుతారు. ఇల్లు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంటి చుట్టూ ప్రక్కల వారితో గొడవలు కూడా జరిగే ప్రమాదం ఉంది. ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. విద్యార్థులు మాత్రం ఈ నెల పట్టుదలతో ఎక్కువ కష్టపడాలి. పరీక్షలు రాయడానికి బాగా సిద్ధమవ్వాలి. మతిమరుపు వల్ల ఇబ్బంది పడతారు. అయితే మీరు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఈ అష్టమ శని ప్రభావం ఎంతో కొంత తగ్గుతుంది. కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా ఈ మార్చి నెలలో శని ప్రభావం నుంచి బయటపడడానికి ఈ పరిహారాలను ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు పాటించటం వల్ల వాహన ప్రమాదాలు, శత్రుబాధలు, మానసిక ఒత్తిడులు తగ్గుతాయి. అష్టమ శని యొక్క ప్రభావం సానుకూలమవుతుంది. అమ్మ నాన్నల ప్రేమను చూపించే ఆ శనిదేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తే మనలను కష్టాల నుంచి రక్షిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో శనిదేవుడి అశుభ ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం శనిదేవుడికి నల్ల నువ్వులు, ఆవాల నూనె సమర్పించండి. అలాగే రుద్రాక్ష జపమాలతో ఓం శనేశ్వరాయ నమః అని 108 సార్లు జపించండి.
దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది. నల్ల నువ్వులు, నల్ల బట్టలు, దుప్పట్లు, ఇనుప పాత్రలు, ఉసిరికాయ పప్పు వంటివి శనివారము నాడు శక్తికి తగినట్లుగా దానం చేయండి. దీని వలన శనిదేవుడు ప్రసన్నుడై శుభ ఫలితాలను అందిస్తాడు. తెలిసిన వారికి వీటిని దానం చేయకూడదు, పేదవారికి వీటిని దానం చేయాలి. అలాగే శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నీరు సమర్పించండి. ఏకకాలంలో 7 ప్రదక్షిణలు చేసి అదే రోజు సాయంత్రం ఆవాల దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు, పిండి, పంచదార కలిపిన మిశ్రమాన్ని తయారు చేసి ప్రతి శనివారం చీమలకు తినిపించాలి. ఇది శనిదేవుడి అశుభ ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజు లేదా సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివునికి అర్చన చేయటం వల్ల శనిదోషం తగ్గి మంచి ఫలితాలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. శని ఒక్క శివుడికి మాత్రమే లోబడి ఉంటాడని, శివుని ఆదేశాలను మాత్రమే పాటిస్తాడని, శివుని అర్చించినప్పుడే తాను సంతృప్తి చెందుతాడని శాస్త్రం చెప్తోంది. అందువల్ల జాతకం ప్రకారం కానీ సంచారం ప్రకారం కానీ శనిగ్రహం అనుకూలంగా లేనప్పుడు శివుడికి పూజ చేయించుకోవడమే మంచిది. ముఖ్యంగా శనివారం నాడు ఇంట్లోనే శివుడికి పూజ చేయటం చాలా మంచిది. లేదా శివ స్తోత్రం చదువుకోవటం వల్ల కూడా మంచి శుభ ఫలితం ఉంటుంది. పిల్లల తరపున తల్లిదండ్రులు పూజ చేయించినా అర్చన చేయించినా అదే ఫలితం అనుభవానికి వస్తుంది. ఈ మార్చి నెలలో శని త్రయోదశి వస్తుంది. ఈ శని త్రయోదశి నాడు కర్కాటక రాశి వారు ఉపవాసం ఉండాలి. కాకికి లేదా కుక్కకు ఆహారాన్ని పెట్టాలి. శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. ముఖ్యంగా శని త్రయోదశి రోజు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున కాలభైరవుణ్ణి పూజించటం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కాబట్టి కర్కాటక రాశికి చెందిన వారందరూ ఈ మార్చి నెలలో శని ప్రభావం నుండి బయటపడడానికి ఈ పరిహారాలను చేయండి. అలాగే అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకండి. డబ్బు విషయంలో, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు ఊహించని ఖర్చులను ఎదుర్కోబోతూ ఉన్నారు. ఖర్చుల విషయంలో నియంత్రణ ఉండాలి. కుటుంబ సభ్యులతో, మీ సహ ఉద్యోగులతో, వ్యాపారస్తులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితో గొడవలు పడకుండా ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించటం కొంచెం కష్టమే. కృషి పట్టుదలతో ఉద్యోగం సాధించగలుగుతారు. ఈ నెల ఇల్లు మారడానికి, కొత్త వ్యాపార స్థలంలోనికి వెళ్ళడానికి అనుకూలంగా ఉన్న తేదీలు 5, 7, 13, 15, 20, 25. ఈ తేదీలలో స్థాన మార్పులు చేయండి. ఇక మీకు ఈ నెల ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 9, 11, 18, 22, 27, 30. ఈ తేదీలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇల్లులు మారకండి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయకండి. మధ్య వ్యక్తిగా అస్సలు వ్యవహరించకండి. ఈ నెల మీకు అనుకూలంగా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను క్రమం తప్పకుండా చేయండి. అంతా మంచే జరుగుతుంది. అలాగే కోపాన్ని నియంత్రించుకోండి. ఆరోగ్యంపై నడిపే వాహనంపై శ్రద్ధ వహించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.